ఈ 6 రోజులు మేషరాశి వారికి పరీక్షలే కాదండి, అద్భుతమైన వరాలను కూడా తీసుకురాబోతున్నాయన్నమాట. మీరు ఇప్పటి వరకు భరించిన బాధలు, చేసిన ప్రయత్నాలు, రాత్రులు నిద్రలేక ఆలోచించిన క్షణాలు ఎన్నో ఉన్నాయి కదండి. ఈ కాలం ఒక సమాధానం కాబోతుందండి. మీరు నిజంగా మీ జీవితంలో మార్పు కావాలని కోరుకుంటే ఈ వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా పూర్తిగా వినండి. ఎందుకంటే చివరిలో చెప్పే ఆ ఒక్క రక్షణ కవచం మీ భవిష్యత్తును కాపాడుతుందండి. ఈ రాశి ఫలం మీకు పూర్తి శక్తిని ఇవ్వాలి అంటే, మీ ఇంట్లో శుభశక్తి ప్రవహించాలి అంటే కామెంట్ బాక్స్లో భక్తితో జై శ్రీరామ్ అని తప్పకుండా రాయండి. ఇలాంటి జ్యోతిష ఫలాలు ప్రతిరోజు మీ వరకు చేరాలి అంటే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సందేశం మీకు ఉపయోగపడితే మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. మర్చిపోవద్దండి. ఇప్పుడే మేషరాశి వారికి రాబోయే 6 రోజులు ఎలాంటి మార్పులు తీసుకురాబోతున్నాయో శాంతంగా మనసు పెట్టి వినండి. ఓం శ్రీమాత్రే నమః. ఇవి కేవలం సాధారణ జ్యోతిష మాటలు కావండి. మీ జీవితానికి ఒక సరైన దిశను, అద్భుతమైన దారిని చూపించే పరమ సత్యాలు అని మేషరాశి వారు గుర్తుంచుకోవాలండి. ఎందుకంటే మీరు ఇప్పటి వరకు ఎంతటి ఆవేశంతో, ఎన్ని అడ్డంకులతో పోరాడినా మీరు ఎప్పటికీ ఒంటరి వారు కారు. మీ వెంటే మిమ్మల్ని అడుగడుగునా నడిపిస్తున్న ఒక అద్భుతమైన మహాశక్తి ఉంది. ఆ అదృశ్య దైవశక్తి ఎవరో తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యం కలుగుతుందండి. ఇన్నాళ్ళుగా మీరు ఎదుర్కొంటున్న కష్టాలకు అసలు కారణం ఏంటి? మీ జీవితాన్ని మార్చే మహామార్పు ఎప్పుడు రాబోతుంది? ఎందుకంతటి మానసిక ఒత్తిడి అని మీరు బాధపడుతున్నారో ఆ యక్ష ప్రశ్నలంటి కూడా మే 26 నుంచి 31 తేదీల మధ్య కాలంలో మీకు ఖచ్చితమైన సమాధానం దొరకబోతుందండి. మీ కర్మలన్నింటికీ సరైన ప్రతిఫలాన్ని ఇవ్వడానికి కాలం చాలా దగ్గర పడిందండి. కాబట్టి మీ మనసును పూర్తిగా ప్రశాంతంగా ఉంచండి. ఆ భగవంతుడిని స్మరిస్తూ జై శ్రీరామ్ అని మనసులో ఒక్కసారి అనుకోండి. ఎందుకంటే మేషరాశి వారికి ఒక సరికొత్త విజయ అధ్యాయం ఇప్పుడే ప్రారంభం కాబోతుందండి. మేషరాశి వారి జీవితాన్ని కనుక లోతుగా పరిశీలిస్తే బయటకు కనిపించే మీ ఆవేశం, ఉత్సాహం ఒకటి, కానీ లోపల మీరు దాచుకున్న అంతులేని ఆశయం మరోటి. మీరు చాలా వేగంగా నిర్ణయాలు తీసుకునే వ్యక్తిత్వం కలవారు. కాబట్టి ఏదైనా విషయాన్ని చిన్నదిగా చూడకుండా ఎంతో సీరియస్గా తీసుకుని దాని వెనుక ఉన్న లాభ నష్టాలను తెలుసుకోవాలని నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటారు. అందుకే చుట్టుపక్కల ఉండే చాలామంది మిమ్మల్ని చాలా తొందరపాటు అని అనుకుంటూ ఉంటారు. కానీ నిజానికి మీరు లక్ష్యానికి త్వరగా చేరుకోవాలని చూస్తారనే విషయం వారికి తెలియదండి. జరగబోయే ఎలాంటి పరిస్థితులైనా కూడా సరే ముందే పసిగట్టి అంచనా వేసే అద్భుతమైన జ్ఞానశక్తి మీకు ప్రకృతి సహజంగానే లభించిందండి. మీరు జీవితంలో ఏ పని ప్రారంభించినా దానిని 100% పూర్తి చేయాలనుకుంటారు తప్ప మధ్యలో వదిలేయడం మీ రక్తంలోనే లేదండి. ఒకసారి ఒక లక్ష్యాన్ని గట్టిగా పెట్టుకుంటే దాన్ని సాధించే వరకు కూడా మీకు నిద్ర పట్టదు. ఆ క్రమంలో మీరు పడే కష్టం, చేసే త్యాగాలు వర్ణనాతీతం. ఆ అంతులేని శ్రమకు ఎవరికీ చెప్పుకోకుండా బయటకు మాత్రం గంభీరంగా కనిపిస్తూ మీ బాధను మీరే ఒంటరిగా భరిస్తారు. అది మీలోని గొప్పతనం. అదే మీ అతిపెద్ద బలం కూడా. మీ జీవితంలో మీరు తిన్న అతిపెద్ద దెబ్బలు, ఎదురైన పరాజయాలు కూడా ఎక్కువగా మీరు ప్రాణప్రదంగా నమ్మిన వారి నుంచే వచ్చాయండి. మీరు ఒకరిని నమ్మితే చాలా గుడ్డిగా నమ్ముతారు, కానీ అదే వ్యక్తి మిమ్మల్ని మోసం చేసినప్పుడు ఆ గుండె కోత మీ జీవితంలో మిగిలిన అన్ని బాధల కంటే కూడా నరకప్రాయంగా మారుతుంది. అందుకే ఎన్నో కఠినమైన సందర్భాలు మీరు ఎవరికీ కనిపించకుండా ఒంటరిగా బాధపడిన రోజులు ఎన్నో ఉన్నాయండి. అయితే ఈ వేదాలన్నింటినీ చమరగీతం పాడుతూ ఆకాశంలో గ్రహాల గమనం మీ తలరాతను పూర్తిగా మార్చడానికి సిద్ధమైంది. ముఖ్యంగా కుజుడు మీ రాశ్యాధిపతిగా ఉండి మే 26 నుంచి అత్యంత శక్తివంతమైన స్థితిలోకి సంచరిస్తున్నాడండి. దీనివల్ల మీలో నాయకత్వ లక్షణాలు కానీ, ధైర్య సాహసాలు కానీ రెట్టింపు అవుతాయండి. ఇక శుక్రుడు వృషభ రాశిలో మీకు ధనస్థానంలో ఉంటూ ఆర్థికంగా కొత్త మార్గాలను, అకస్మాత్తుగా ధనలాభాలను కూడా చేకూర్చబోతున్నాడండి. దీనితో పాటు మీ భాగ్యస్థానంలో గురు భగవానుడు సంచారం మిమ్మల్ని ప్రతి విషయంలోనూ అదృష్టవంతులుగా మారుస్తుంది. అయితే ఇప్పుడు మీకున్న శనిదేవుని ప్రభావం వల్ల మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా పక్కాగా ఉండాలి. ఈ గ్రహాల కలయిక వల్ల మే 26 నుంచి 31 వరకు మీకు అద్భుతమైన కొత్త అవకాశాలు రావడమే కాకుండా మీరు తీసుకునే ధైర్య నిర్ణయాలు కూడా మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయండి. అయితే శని ప్రభావం వల్ల చిన్నపాటి శ్రమ ఉండవచ్చు, కానీ అది మీకు గొప్ప విజయానికి పునాది వేస్తుందండి. మేషరాశి వారు మీ చుట్టూ ఉన్న ప్రపంచానికి కేవలం మీ వేగం, మీ పనితనం మాత్రమే కనిపిస్తాయి తప్ప ఆ విజయాల వెనుక మీరు పడే తపన, మీరు ఎదుర్కొనే అంతర్గత సంఘర్షణ ఎవరికీ కనపడదండి. నేను ఇంతలా కష్టపడుతున్నా నా ప్రతిభకు తగిన గుర్తింపు లభించడం లేదా అనే ప్రశ్న మిమ్మల్ని ఎన్నాళ్ళు వెంటాడినా ఇప్పుడు కాలం మీకు న్యాయం చేయబోతుందండి. మీరు ప్రాణప్రదంగా నమ్మిన వారు మిమ్మల్ని తక్కువ చేసినా మీలోని ఆత్మవిశ్వాసం ఎప్పుడూ కూడా తగ్గలేదండి. ఈ మే 26 నుంచి 31 తేదీల మధ్య కాలంలో సమాజంలో మీకు విలువ పెరుగుతుంది. ఎవరైతే మిమ్మల్ని చిన్నచూపు చూశారో వారే ఇప్పుడు మీ సలహాల కోసం వచ్చే అద్భుతమైన రోజులైతే ఇవేనండి. గతంలో మీరు చేసిన త్యాగాలకు కానీ, భరించిన అపవాదులకు ఇప్పుడు సరైన ప్రతిఫలం కూడా అందబోతుంది. మీరు ఎవరికైనా సహాయం చేస్తే అది వృధా కాదని కాలమే మీకు నిరూపించబోతుందన్నమాట.
ఇక మీరు గెలుపు వైపు అడుగులు వేయడానికి సిద్ధం అవ్వండి. మేషరాశి వారికి డబ్బు అనేది ఒక వస్తువు మాత్రమే, కానీ ఆ డబ్బును సంపాదించడానికి మీరు పడే కష్టం, మీరు చూపే అంకిత భావం మాత్రం అద్భుతం అండి. మీకు సమాజంలో దక్కే గౌరవం, మీ మాట మీద ఉండే నమ్మకమే మీ అసలైన సంపద. అయినప్పటికీ ఆర్థిక విషయాల్లో మీరు గతంలో ఎన్నో ఒడిదుడుకులు చూశారు. ఎంతో కష్టపడి సంపాదించిన ధనం అనుకోని పరిస్థితుల్లో ఖర్చు కావడం, మీ కష్టాన్ని ఇతరులు వాడుకొని మిమ్మల్ని ఇబ్బందుల్లో పడేయడం వంటివి మీరు చూశారు. అయినా సరే మీరు ఎవరికీ కీడు తలపెట్టలేదు. మీరు చేసిన మంచికి పశ్చాత్తాపపడలేదు. ఇదే మీ గొప్పతనం అండి. జీవితంలో తగిలిన ప్రతి దెబ్బతోనూ మేషరాశి వారు మరింత దృఢంగా, అత్యంత పరిణతి చెందిన వ్యక్తిగా మారారు. అందుకే ఇప్పుడు చిన్న చిన్న సమస్యలు మిమ్మల్ని ఏమీ చేయలేకపోతున్నాయి. అయితే మీ అంతరంగంలో ఇంకా ఆ పాత చేదు జ్ఞాపకాల తాలూకు ఆవేశం కానీ, అనుమానం కానీ ఎక్కడో ఒక మూల ఉన్నాయండి. కానీ గుర్తించుకోండి, ఈ మే 26 నుంచి 31 మధ్య కాలంలో ఆ శాంతికి చమరగీతం పాడబోతున్నారనమాట. ఒకవైపు మీ కెరియర్లో ఉన్నత శిఖరాలను అధిరోహించాలనే తపన, మరోవైపు అంతర్గత ప్రశాంతత కోసం మీరు చేసిన ప్రయత్నం, ఈ రెండింటినీ ఆ పరమాత్మ సమన్వయం చేసుకోబోతున్నాడండి. మీరు ఎన్నాళ్ళుగా భరించిన ప్రతి అవమానం, నిద్రలేని రాత్రులు అస్సలు వృధా కావండి. అవి మీ జీవితంలో రాబోయే మహా సువర్ణ దినాలకు పునాదులు అన్నమాట. ఇప్పుడు కాలం చాలా వేగంగా మీ వైపు తిరుగుతుంది. మీలో దాగి ఉన్న అసలైన నాయకత్వ లక్షణాలు, మీ ఆత్మశక్తి బయటకు రావడానికి సమయం ఆసన్నమైందనమాట. అంటే మిమ్మల్ని ఎన్నాళ్ళుగా కాపాడుతూ అడుగడుగునా నడిపిస్తున్న ఆ అదృశ్య శక్తి మరెవరో కాదండి, సాక్షాత్తు ఆంజనేయ స్వామి. మేషరాశి వారికి కష్టాలు కొండంతగా వచ్చి పడినా మీరు సర్వనాశనం అయ్యే స్థితికి ఎప్పుడూ రారు. అత్యంత ప్రమాదకరమైన క్షణంలోనైనా సరే ఎక్కడి నుంచో ఒక అద్భుతమైన రక్షణ హస్తం వచ్చి మిమ్మల్ని ఒడ్డుకు చేరుస్తుందండి. మిమ్మల్ని పడగొట్టాలని చూసిన వారు మీ సొంత కుట్రల్లోనూ చిక్కుకుంటారండి. మీరు తెలియకుండానే మీ వైపు ఎల్లప్పుడూ ఒక అదృశ్య కవచం అనేది ఉంటుందండి. అదే ఆంజనేయ అనుగ్రహం. ఈ మే 26 నుంచి 31 వరకు ఆ శక్తి మిమ్మల్ని మరింత ముందుకు నడిపించబోతుంది. మీ మనసు పుట్టకతోనే ఎంతో నిర్మలమైంది. అపారమైన ధైర్య సాహసాలు మీ సొంతమండి. ఎవరికీ అన్యాయం చేయాలనే ఆలోచన మీ దరి చేరదు. మీ కోపం క్షణకాలం మాత్రమే ఉంటుంది. ఎదుటివారు మిమ్మల్ని ఎంత తీవ్రంగా బాధపెట్టినా సందర్భం వచ్చినప్పుడు వారిని క్షమించేంత గొప్ప ఉదార స్వభావం మీదండి. సరిగ్గా ఇదే మీలో ఉన్న వీరభద్రతత్వం. అందుకే మీరు ఎన్ని ఘోరమైన కష్టాల్లో ఉన్నా కూడా ఆ కార్యసిద్ధి ప్రదాత ఆంజనేయ స్వామి మిమ్మల్ని ఎప్పుడూ కూడా విడిచిపెట్టలేదు. మీరు కింద పడిపోయిన ప్రతిసారి మీ చెయ్యి పట్టుకొని మిమ్మల్ని లేపి నిలబెట్టింది కూడా ఆ మహాశక్తేనండి. గతంలో మీ జీవితంలో ఎదురైన ప్రమాదాల నుంచి మీరు అకస్మాత్తుగా తప్పించుకున్న సంఘటనలు ఒక్కసారి గుర్తు చేసుకోండి. అసలు నేను ఆ పరిస్థితి నుంచి ఎలా బయటపడ్డాను అని మీకే ఆశ్చర్యం కలిగి ఉంటుంది కదండి. అది కేవలం యాదృచ్ఛికం కాదండి, సాక్షాత్తు ఆ రామదూత ఆంజనేయుని కాపల. ఆ పరమ సత్యాన్ని మీరు పూర్తిగా అర్థం చేసుకునే అద్భుతమైన కాలం ఇప్పుడు వచ్చిందండి. మేషరాశి వారికి పుట్టుకతోనే ఆత్మవిశ్వాసం, ధైర్యం తోడవుతాయండి. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు తెలియకుండానే మీ మనసు జయశ్రీమని తెలుస్తుంది. అందుకే ఎంతటి ఇంద్రజాల సమస్య వచ్చినా కూడా దానికి మీ పట్టుదలే ఒక అద్భుతమైన పరిష్కారాన్ని చూపుతుంది. మేషరాశి వారు ఈ అత్యంత కీలకమైన మే 26 నుంచి 37 తేదీల మధ్య కాలంలో మీరు చేయవలసిందల్లా ఒక్కటే, మీ మనసును, మీ మాటను అత్యంత నియంత్రణలో ఉంచుకోవడం. మీలో ఉన్న ఆవేశాన్ని, తొందరపాటును పూర్తిగా తగ్గించుకోండి. ఇన్నాళ్ళు మీరు లోకానికి చేసిన నిస్వార్థమైన మంచిని, మీ కష్టాన్ని ఆ శ్రీరామ దూత అయినా ఎప్పుడూ కూడా మర్చిపోలేదండి. మీ ఓర్పును, మీ అపారమైన సహనాన్ని కాలం పరీక్షించింది తప్ప మిమ్మల్ని విడిచిపెట్టలేదు. ఇప్పుడు ఆ కఠిన పరీక్షలన్నింటికి కూడా అద్భుతమైన ఉత్తమ ఫలితాలను ప్రసాదించడానికి కాలం పరిపూర్ణంగా సిద్ధమైందండి. అవునండి, మీ 26 నుంచి కూడా ఆధ్యాత్మికంగా మీరు కొన్ని పరిహారాలు పాటిస్తే దైవ అనుగ్రహం మీ జీవితంలో మెరుపు వేగంతో పనిచేస్తుందండి. అందుకోసం సాధ్యమైనంత వరకు కూడా నిత్యం ఆంజనేయ స్వామిని దర్శించుకోండి. మంగళవారం రోజున స్వామికి ఎర్రని పువ్వులతో పూజ చేస్తూ హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మీ మనసుకు అంతులేని స్థైర్యం లభిస్తుంది. అందుకే అలానే మీ భవిష్యత్తుకు ఒక సరైన దిశ కూడా లభిస్తుందండి. మీకు వివాహం ఆలస్యం అవుతున్నా, లేదంటే కెరియర్లో ఒత్తిడి ఉన్నా రాబోయే 5 మంగళవారాల పాటు స్వామికి తమలపాకులతో మాలవేసి మీ కోరికను హృదయంలో చెప్పుకోండి. ఎటువంటి అహంకారం లేకుండా పరిపూర్ణ విశ్వంతో ప్రార్థిస్తే తప్పకుండా ఫలితం అనేది ఉంటుందండి. దీనితో పాటు ఆకలితో ఉన్న వారికి, పక్షులకు ఆహారం పెట్టడం వల్ల మీపై దైవానుగ్రహం రెట్టింపు అవుతుంది. మీరు ఎదుటి వారికి చేసే చిన్న సహాయం కూడా దేవుడికి ఎంతో ఇష్టమండి. ఇప్పటి వరకు మీరు మీ జీవితంలో ఒంటరిగా పోరాడారు, కానీ ఇకపై అలా ఉండదండి. మీ వెంటే సాక్షాత్తు ఆ హనుమంతుడు ఉన్నాడు అనే గట్టి భావన మీకు కొండంత గుండె ధైర్యాన్ని కూడా ఇస్తుందండి. ఈ చిన్న చిన్న పరిహారాలన్నీ కూడా ఆచరించండి. కానీ ఇవన్నీ చేసినా ఎందుకు మా జీవితంలో మార్పు రావడం లేదు అని మీరు ప్రశ్నించుకుంటున్నారా? దానికి కారణం కులదైవ ఆరాధన లేకపోవడమేనండి. అయితే మేషరాశి వారికి కూడా మీరు కష్టపడి సంపాదించిన డబ్బు నిలవపోవడానికి, అనుకున్న పనులు మధ్యలోనే ఆగిపోవడానికి ప్రధాన కారణం మీరు మీ కులదైవాన్ని మర్చిపోవడం అండి.
కులదైవాన్ని మర్చిపోతే మనకు రక్షణ కవచం లేనట్లేనండి. మేషరాశి వారు అగ్నితత్వ రాశి కాబట్టి మీకు ఆ దేవత ఆశీస్సులు లేకపోతే ఆవేశం ఎక్కువై తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారండి. కాబట్టి మీ తల్లిదండ్రులను లేదంటే పెద్దవాళ్ళను అడిగి వెంటనే మీ కులదైవం ఎవరో తెలుసుకోండి. కనీసం ఆ దేవత ఫోటోను పూజగదిలో పెట్టి నిత్యం ఆరాధించండి. కులదైవం ప్లస్ ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఉంటే మీకు తిరుగుండదండి. ఇన్నాళ్ళు మీరు పడ్డ కష్టాలన్నీ ఆ దేవత పాదాల చెంత చేర్చి మీ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించండి. అయితే ఈ 12 రాశుల్లో కల్లా మేషరాశి వారు తమ శ్రమతో అద్భుతాలు సృష్టిస్తారండి. కానీ దురదృష్టవశాత్తు ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బు చేతులు నిలవకపోవడం, అనవసరమైన ఖర్చులు రావడం, ముఖ్యమైన పనులు చివరి నిమిషంలో ఆగిపోవడం వంటివి తరచూ జరుగుతూ ఉంటాయండి. మీరు ఎందుకు ఇంతగా ఇబ్బంది పడుతున్నారో మీకు అర్థం కాక నిరాశ చెందుతూ ఉంటారు. దీనికి ప్రధాన కారణం మనల్ని కాపాడే కులదైవాన్ని మనం మర్చిపోవడమేనండి. కులదైవాన్ని మర్చిపోతే రక్షణ కవచం లేనట్లే. మేషరాశి వారు అగ్నితత్వ రాశి కాబట్టి మీకు కులదైవ ఆశీస్సులు లేకపోతే ఆవేశం ఎక్కువై తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. దీనివల్ల ఇంట్లో ప్రశాంతత లోపించడం వలన భార్యాభర్తల మధ్య గొడవలు, పిల్లల చదువుల విషయంలో ఆటంకాలు ఏర్పడతాయండి. మీరు ఎంత పెద్ద పదవిలో ఉన్నా కూడా, ఎంత ధనవంతులైనా కూడా కులదైవ అనుగ్రహం లేకపోతే అన్ని గడ్డిపోచతో సమానమండి. అయితే మీరు తక్షణమే చేయాల్సిన పని అయితే ఇదేనండి. వెంటనే మీ తల్లిదండ్రులను లేదంటే ఇంట్లో ఉన్న పెద్దవారిని అడిగి మీ కులదైవం ఎవరు, ఏ ఊరిలో ఉంటారు అని తెలుసుకోండి. ఆ దేవతకు సంబంధించిన పటాన్ని లేదంటే విగ్రహాన్ని తెచ్చి మీ పూజ గదిలో ఏర్పాటు చేసుకోండి. కుదరకపోతే కనీసం ఒక మంచి ఫోటోను ప్రతిష్ఠించండి. ప్రతిరోజు ఉదయం స్నానం చేశాక ఆ దేవతను మనస్ఫూర్తిగా ఇలా వేడుకోండి. ఓ కులదైవమా, ఇప్పటి వరకు తెలియక నిన్ను మర్చిపోయాము, నన్ను క్షమించు. నా కుటుంబానికి రక్షణగా ఉండి నా దోషాలను తొలగించి నన్ను చల్లగా చూడు అని కోరుకోండి. వీలైతే కనీసం సంవత్సరానికి ఒకసారి మీ ఊరికి వెళ్ళి ఆ దేవతకు అభిషేకం నైవేద్యం సమర్పించండి. మేము ఎక్కడ ఉన్నా నీ జ్ఞాపకాల్లోనే ఉన్నా, మిమ్మల్ని మమ్మల్ని మర్చిపోవద్దు అని చెప్పేసి మనస్ఫూర్తిగా మొక్కుకోండి. మీ రాశికి అధిపతి కుజుడండి. కులదైవంతో పాటు మీ ఇష్టదైవ ఆంజనేయ స్వామిని కూడా ప్రతిరోజు స్మరించుకోండి. కులదైవ ఆరాధన, ఆంజనేయ స్వామి భక్తి ఈ రెండూ కలిస్తే మేషరాశి వారికి వచ్చే ఆటంకాలు పటాపంచలైపోతాయండి. ఆగిపోయిన మీ అదృష్టం మళ్ళీ మొదలవుతుంది. ఆ దేవత కటాక్షం రెట్టింపు అవుతుంది. మీ కుటుంబ క్షేమం కోసం ఈ రోజు నుంచే మీరు కులదైవ వివరాలు తెలుసుకోవడం ప్రారంభించండి. ఇదే మీ జీవితానికి మలుపు కాబోతుంది. ఇక మీ కుటుంబ జీవితంలోనికి వస్తే, జీవితంలో అంటే గతంలో మీ ఆవేశాన్ని, మీ వేగాన్ని తప్పుగా అర్థం చేసుకొని మిమ్మల్ని దూరం పెట్టిన వారు ఈ 6 రోజుల్లోనే మీ నిజాయితీని, మీ పవిత్రమైన ఉద్దేశాన్ని గ్రహించి పశ్చాత్తాపడతారండి. దీనివల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ వాతావరణం అంతా కూడా తొలగిపోయి కొండంత ప్రశాంతత ఏర్పడుతుంది. కుటుంబంలో ఉన్న పెద్దల ఆరోగ్యం విషయంలో కూడా ఇన్నాళ్లుగా మిమ్మల్ని పీడిస్తున్న ఆందోళనలన్నీ కూడా పూర్తిగా తగ్గుముఖం పడతాయండి. సమాజంతో పాటు ఇంట్లో కూడా మీ మాటకు విపరీతమైన విలువ కూడా పెరుగుతుంది. కుటుంబానికి సంబంధించిన ఎలాంటి ముఖ్యమైన నిర్ణయాలైనా సరే కూడా మీ అభిప్రాయాన్ని అందరూ అడుగు మరి గౌరవించే అద్భుతమైన పరిస్థితి కూడా రాబోతుంది. ఇది మీకు మానసికంగా చాలా పెద్ద ఊరటనిస్తుందండి. మీ వైవాహిక జీవితం విషయానికి వస్తే కనుక గతంలో భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చి తీవ్రమైన దూరం ఏర్పడిన వారికి కూడా ఈ మే 26 నుంచి 31 మధ్య కాలంలో మళ్ళీ ఒకరినొకరు దగ్గరయ్యి అంటే బలమైన యోగాలు కూడా కనిపిస్తున్నాయండి. అనవసరమైన మాటల వల్ల ఏర్పడిన పాత చేదు జ్ఞాపకాల గాయాలు తీవ్రంగా క్రమంగా తగ్గిపోయి ఒకరిపై ఒకరికి పూర్వం కంటే అపారమైన నమ్మకం, ప్రేమ పెరుగుతాయండి. అలాగే వివాహం కాక ఎన్నాళ్లుగా తీవ్రంగా ఆలస్యం అవుతున్న మేషరాశి వారికి ఈ మే నెలాఖరు లోపల ఒక అద్భుతమైన సువర్ణ సంబంధం కూడా కుదిరి శుభవార్త వినే యోగ్యమైన దశ స్పష్టంగా కనబడుతుందన్నమాట. ఖచ్చితంగా ఈ కాలం మీ జీవితంలో ఒక గొప్ప స్థిరత్వాన్ని తీసుకువస్తుందండి. ఇక ఉద్యోగం చేసే మేషరాశి వారికి ఈ 6 రోజుల్లో అత్యంత అద్భుతమైన మార్పులు, శుభ పరిణామాలు గోచరిస్తున్నాయండి. ఆఫీసులో పనిభారం ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా మీరు చూపించిన అంతులేని ప్రతిభకు చేసిన కష్టానికి పై అధికారుల నుంచి అద్భుతమైన గుర్తింపు మరియు ప్రశంసలు లభిస్తాయన్నమాట. కొంతమందికి జీతాల పెంపుతో పాటు పదోన్నతి లేదంటే కంపెనీలో ఒక పెద్ద బాధ్యతాయుతమైన సీటు దక్కే అవకాశం చాలా బలంగా కనిపిస్తున్నాయండి. ఎవరైతే కొత్త ఉద్యోగం లేదంటే ఉన్న ఉద్యోగం మారడం కోసం చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారో వారికి ఈ రోజుల్లో సరైన అద్భుతమైన సువర్ణ అవకాశం లభిస్తుందన్నమాట. ముఖ్యంగా ఈ మే నెలాఖరులో మీకు ఊహించని పరిణామాలు కూడా ఎక్కువగా జరగబోతున్నాయండి. కాబట్టి మనసు ప్రశాంతంగా ఉంచి ఒక్కసారి జై శ్రీరామ్ అని అనుకోండి. మీకంటూ ఒక మంచి కాలం ఇప్పుడే మొదలవుతుందన్నమాట. మేషరాశి వారికి వ్యాపార రంగం విషయానికి వస్తే కనుక ఈ మే నెలాఖరులో మిమ్మల్ని లాభాల దిశలో వేగంగా తీసుకెళ్తుందండి. అంటే రాత్రికి రాత్రే అద్భుతాలు జరగకపోయినా ఒక స్థిరమైన మరియు నమ్మకమైన ఆదాయ మార్గం ఖచ్చితంగా మొదలవుతుందండి. ఎన్నాళ్లుగా వ్యాపారంలో పెట్టుబడులు పెట్టి సరైన ఫలితం రాక ఆందోళన పడిన వారికి ఈ 6 రోజులు సానుకూల మార్పులు కళ్ళ ముందు కనిపిస్తాయండి. అయితే తొందరపాటు కాకుండా ప్రతి చిన్న విషయాన్ని కూడా 2 సార్లు ఆలోచించి అడుగు ముందుకు వేయడం చాలా అవసరం అండి. ఇక మీ ఆర్థిక పరిస్థితి గమనిస్తే ఖర్చులు కాస్త పెరిగిన ఆదాయ మార్గాలు మెరుగుపడటం వలన మీ చేతిలో డబ్బు నిలిచే పరిస్థితి వస్తుందన్నమాట. ఇంతకాలం వృధా ఖర్చు చేసిన విషయాల్లో మీరే బ్రేక్ వేసుకుంటారండి. పొదుపు చేయాలనే మంచి ఆలోచన మీలో బలంగా మొదలవుతుంది. ఇది మీ భవిష్యత్తు ఆర్థిక భద్రతకు ఎంతగానో ఉపయోగపడుతుందండి.
ఆరోగ్యపరంగా ఈ రోజుల్లో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీపై ఉన్న పని ఒత్తిడి వల్ల అది శరీరంపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయండి. ముఖ్యంగా తలనొప్పి లేదంటే కండరాల నొప్పులు కొంతమందిని ఇబ్బంది పెట్టవచ్చు. కానీ అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. సమయానికి తగిన విశ్రాంతి తీసుకుంటూ ఆహారంపై శ్రద్ధ పెడితే ఈ చిన్న సమస్యలన్నీ అదుపులో ఉంటాయన్నమాట. నిత్యం యోగా, ధ్యానం చేయడం మీకు చాలా మంచిదండి. చదువుకునే విద్యార్థులకైతే ఈ రోజుల్లో కూడా శ్రమ ఎక్కువగా ఉన్నప్పటికీ దానికి తగ్గ ఫలితం అత్యంత సంతృప్తికరంగా ఉంటుంది. మీ ఏకాగ్రత అద్భుతంగా పెరుగుతుంది. గతంలో అర్థం కాని కఠినమైన సబ్జెక్టులు కూడా ఇప్పుడు మీకు చాలా స్పష్టంగా అర్థమవుతాయండి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఇది అత్యంత కీలకమైన సమయం కాబట్టి ఆత్మవిశ్వాసం తగ్గకుండా కష్టపడితే విజయం ఖచ్చితంగా మీ వైపే ఉంటుందండి. ఇక మీ ప్రేమ జీవితం విషయానికి వస్తే భాగస్వామితో చిన్న చిన్న మనస్పర్ధలు రావచ్చు, కానీ మనసు వైపు మాట్లాడితే సమస్యలు ఉండవు. గత చేదు అనుభవాల వల్ల మీరు కొంచెం అనుమానంతో ముందుకు వెళితే అవకాశం ఉంది, కాబట్టి ఓర్పుగా నిదానంగా అడుగులు వేస్తే మీ బంధం పూర్వం కంటే కూడా చాలా బలంగా మారుతుందండి. మేషరాశి వారు మీ జీవితంలో అద్భుతమైన శుభకాలం నడుస్తున్న సమయంలో మీరు గుర్తుంచుకోవాల్సిన కొన్ని అత్యంత ముఖ్యమైన దైవ హెచ్చరికల గురించి మీరు ఇప్పుడు తెలుసుకోవాలండి. అంటే మీ జీవితంలో రాబోయే ఊహించని ఎదుగుదలను చూసి ఓరవలేని వారు మీ చుట్టూ ఉండే ప్రమాదం ఉంటుంది. కాబట్టి నరదిష్టి తగలకుండా అత్యంత జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం అండి. అందుకే ఈ సమయంలో మీ ఇంట్లో జరిగే ఎలాంటి ఆనందకరమైన విషయాలైనా కూడా, మీ విజయాలైనా కూడా సరే అందరితో పంచుకోకండి. అంతా సవ్యంగా జరుగుతూ ఉన్నప్పుడు మౌనంగా ఉండటమే మీకు శ్రీరామ రక్షగా మారుతుంది. ప్రత్యేకంగా మీ జీవితంలోనికి ఎస్ అనే మొదటి అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తుల విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండండి. అందరూ చెడ్డవారు కాకపోయినప్పటికీ ఈ అక్షరాల పేరున్న వారితో కొంతమంది మీ వెనుక లేనిపోని మాటలు చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి వారి మాటలకు ప్రాధాన్యత ఇవ్వకండి. మీ భవిష్యత్తు నిర్ణయాలను వారి అభిప్రాయాలపైన ఆధారపడేలాగా చూసుకోకండి. అయితే కేవలం మీ అంతరాత్మ చెప్పే మాటను మాత్రమే, మీలోని ఆత్మవిశ్వాసాన్ని మాత్రమే నమ్మండి. ఇక మీరు కొత్త పనులు లేదంటే వ్యాపారం ప్రారంభించాలనుకుంటే మంగళవారం రోజు మీకు దైవకృప వల్ల అత్యంత అద్భుతంగా కలిసి వస్తుందండి. మేషరాశికి కుజుడు అధిపతి కాబట్టి మంగళవారం రోజున ఆంజనేయ స్వామి అనుగ్రహం మీపై చాలా బలంగా ఉంటుంది. కాబట్టి వ్యాపారాలు, ఉద్యోగ మార్పులు, ఇంటి పనులు ఏదైనా కీలక నిర్ణయాలంటే మంగళవారం తీసుకుంటే విజయం ఖచ్చితంగా మీ వైపే ఉంటుందండి. ఈ కాలంలో మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు కూడా అవుతుంది. అయితే అలాగే అదృష్ట సంఖ్యలు 1, 9 మీకు విశేషంగా కలిసి వస్తాయండి. కాబట్టి ముఖ్యమైన పనులు ఈ సంఖ్యలను అనుకూలంగా ఉంచుకునేలాగా చూసుకోండి. ఈ శుభ సమయాన్ని పరిపూర్ణంగా ఉపయోగించుకోవాలి అంటే కనుక మీలోని ఆవేశంలో తీసుకునే తొందరపాటు నిర్ణయాలను పూర్తిగా పక్కన పెట్టేసేయండి. రాత్రికి రాత్రి అన్నింటినీ సరిచేయాలని పరుగులు తీయకండి. మీ జీవితంలో రాబోయే ఈ మహామార్పు అనేది చాలా బలంగా, స్థిరంగా జరుగుతుంది. కాబట్టి ప్రతి విషయానికి కొంత సమయం ఇవ్వండి. గతంలో మీరు భరించిన మోసాల వల్ల మీలో అనుమాన స్వభావం పెరిగిన మాట వాస్తవమే, కానీ ఇప్పుడు మీ జీవితంలోనికి వచ్చి ప్రతి ఒక్కరిని శత్రువులాగా చూడకండి. ఆ ఆంజనేయుడు మంచి వ్యక్తులను కూడా ఇకపై మీ జీవితంలోనికి పంపిస్తాడు. ఎవరినైనా నమ్మేటప్పుడు తొందరపడకుండా వారి మాటల కంటే వారి పనులను బట్టి మాత్రమే వారు ఎలాంటి వారో అంచనా వేయండి. అలాగే మీ జీవితంలోనికి బి అక్షరాలతో పేరు మొదలయ్యే ఒక వ్యక్తి ద్వారా ఒక అద్భుతమైన సలహా లేదని శుభవార్త అందుతుందండి. ఆ మాట మీకు లక్షల రూపాయల విలువ చేసే లాభాన్ని కలిగిస్తుంది. అయితే మీ జీవితంలో గ్రహ గతుల వల్ల అప్పుడప్పుడు అకస్మాత్తుగా ఇల్లు రిపేర్లు, హాస్పిటల్ బిల్లులు లేదంటే కుటుంబ బాధ్యతల వల్ల అనుకోని ఖర్చులు రావచ్చు. కాబట్టి విలాసాలకు దూరంగా ఉండండి. ఎవరికీ అప్పు ఇవ్వకండి. ముఖ్యంగా మే నెలాఖరులో ఆవేశంలో ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోకండి. మీ చుట్టూ ఉన్న వ్యక్తుల్లోని బంధువులు లేదంటే కొలీగ్స్ మీ ఎదుగుదలను చూసి అసూయపడుతూ మీపై నెగిటివ్ ప్రచారం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి తీపి మాటలు చెప్పేవారిని నమ్మకండి. మీ విజయ రహస్యాలను ఎవరికీ పంచుకోకండి. ఇకపై మీ జీవితంలో శత్రువుల ప్రభావం క్రమంగా తగ్గిపోతుంది. కాబట్టి వారు మీ వెనుక చేసిన కుతంత్రాలు, కుట్రలు అన్నీ కూడా సమాజంలో బట్టబయలవుతాయండి. మీపై వచ్చిన అపవాదులన్నీ కూడా పటాపంచలైపోతాయి. మీరు మౌనంగా భరించిన ప్రతి అన్యాయానికి ఆ దైవం ఇప్పుడు మీకు పరిపూర్ణమైన న్యాయం చేయబోతుంది. మీరు ఎవరితోనూ ప్రత్యేకంగా పోరాడాల్సిన అవసరం అయితే లేదండి. మీ తరపున సాక్షాత్తు ఆంజనేయ స్వామి రంగంలోని దిగి మీకు రక్షణగా ఉంటాడు. ఈ గండాల నుంచి గట్టెక్కి దైవరక్షణ కవచాన్ని పొందడానికి నిత్యం హనుమాన్ చాలీసా పఠించండి. మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామికి ఎర్రని పూలతో పూజ చేయండి. శనివారం సాయంత్రం ఒక మట్టి ప్రమిదలో నూనె పోసి 2 ఒత్తులు వేసి రావి చెట్టు కింద దీపం వెలిగించండి. మరియు పక్షులకు నీళ్లు, ధాన్యాలు వేయండి. ఈ వీడియో చివరి వరకు మీరు విన్న మాటలు మీ జీవితానికి సంబంధించిన ఎన్నో పరమ సత్యాలు ఉన్నాయండి. ఇవి కొన్ని మీ గుండెను తాకిన, మరికొన్ని మీలోని సరికొత్త నమ్మకాన్ని, ధైర్యాన్ని నింపుతాయి. కాబట్టి మనసు ప్రశాంతంగా ఉంచి ఒక్కసారి జై శ్రీరామ్ అని అనుకోండి. మీకంటూ ఒక మంచి కాలం ఇప్పుడే మొదలైందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. కింద కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని రాసి మీ నమ్మకాన్ని చాటుకోండి. మరియు మరిన్ని నిజాయితీ గల వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.